పార్కిన్సన్స్ దేనివల్ల వస్తుంది? హాయ్, ఐమ్ డాక్టర్ వినూత్న ప్రసాద్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, వినూత్న ప్రసాద్ అడ్వాన్స్ న్యూరో అండ్ స్పైన్ సెంటర్, తిరుపతి. పార్కిన్సన్స్ రావడానికి చాలా కారణాలు ఉంటాయండి. సో, ముందుగా మనం అనుకున్నట్టుగా ఇది నరాల అరుగుదల వల్ల వచ్చే సమస్య. సో, నర్వ్స్ డీజనరేట్ అవ్వడానికి మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్స్ వచ్చేసి ఫస్ట్ ఏజ్. సో, ఏజ్ పెరిగే కొద్దీ నర్వ్స్‌లో అనేది డీజనరేషన్ స్టార్ట్ అయిపోతుంది. సెకండ్, మేల్స్‌లో ఈ డీజనరేషన్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో, వాళ్ళలో పార్కిన్సన్స్ కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది. థర్డ్ ఇంపార్టెంట్ వచ్చేసి జెనెటిక్స్. అంటే మనం పుట్టుకతోనే జీన్ డిఫెక్ట్స్ అనేవి ఉంటాయి. సో, ఆ జీన్ డిఫెక్ట్స్ వల్ల ఈ న్యూరోనల్ డీజనరేషన్ అనేది కొంచెం ఎర్లీగా కూడా సెటిల్ అవ్వచ్చు. ఫోర్త్ ఇంపార్టెంట్ వచ్చి ఎన్విరాన్మెంటల్ ఎక్స్‌పోజర్స్. అంటే మన వాతావరణంలో వచ్చే మార్పులు కావచ్చు. మన పొల్యూషన్‌కి ఎక్కువ ఎక్స్‌పోజ్ అవ్వడం. నెక్స్ట్ క్యాన్డ్ అంటే ప్రాసెస్డ్ ఫుడ్స్ తినడం వల్ల కొన్ని హెవీ మెటల్ పాయిజన్స్ రావడం. అగ్రికల్చర్స్ అంటే వ్యవసాయం చేసే వాళ్ళలో పెస్టిసైడ్స్, మందులకి ఎక్కువ ఎక్స్‌పోజ్ అవుతుంటారు కదండీ! ఇవన్నీ కూడా పార్కిన్సన్స్ సెటిల్ అవ్వడానికి తోడ్పడతాయన్నమాట. ఫస్ట్ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ వచ్చి మన మెడికల్ కండిషన్స్. ఇంపార్టెంట్ ఏంటి అంటే మెడికల్ కండిషన్స్‌లో డ్రగ్స్ అండి. కొన్ని తీసుకునే డ్రగ్స్ అంటే డిప్రెషన్‌కి కావచ్చు, ప్రొలాంగ్డ్‌గా కొన్ని డ్రగ్స్ తీసుకోవడం వల్ల కూడా పార్కిన్సన్స్ అనేది సెటిల్ అవుతుంది. దీన్నే డ్రగ్ ఇండ్యూస్డ్ పార్కిన్సన్స్ అని అంటాం. డయాబెటిస్ అన్‌కంట్రోల్‌గా ఉండడం, బీపీ కొంచెం ఎక్కువగా ఉండడం, ప్రీవియస్‌గా ఏదన్నా మన తలకి దెబ్బ తగలడం వల్ల ఈ న్యూరోనల్ డీజనరేషన్ అనేది కొంచెం అగ్రెసివ్‌గా అండ్ ఎర్లీగా సెటిల్ అవుతుంది. స్ట్రోక్ అంటే మెదడుకి సంబంధించిన రక్తనాళం బ్లాక్ అవ్వడం వల్ల నరాలు దెబ్బతిని పార్కిన్సన్స్ అనేది ఎర్లీగా సెటిల్ అవుతుంది. పార్కిన్సన్స్‌తో కనుక మీరు బాధపడుతున్నట్లయితే యూ కెన్ కాంటాక్ట్ మీ అట్ వినూత్న ప్రసాద్ అడ్వాన్స్ న్యూరో అండ్ స్పైన్ సెంటర్, తిరుపతి.